ప్రేక్షకులకు నమస్కారం అండి. నీరుల్లిపాయ, ఉల్లిపాయ అంటాం. ఉల్లి తల్లి లాంటిదే అంటారు. ఆ ఒక్క మాటలోనే ఉల్లిపాయ ఎన్ని రకాలుగా మనం వాడుకోవచ్చు అనేది తెలుస్తుందండి. నేను ఈరోజు జహీరాబాద్ మా ఫామ్లో ఉండి ఈ వీడియో చేస్తున్నాను. హెర్బా వ్యాలీ అంటారండి దీన్ని. ఇక్కడ అన్ని రకాల పళ్ళ మొక్కలు, అనేక మూలికలు ఉన్నాయి. 300-400 రకాల మూలికలు ఉంటాయి. లాహిరి బాబా టెంపుల్ ఉంది, ధ్యాన మందిరం ఉంది, అలాగే రిసార్ట్ కూడా కడుతున్నాం ఇక్కడ, హెల్త్ రిసార్ట్, ట్రీ హౌసెస్ మామూలు. అందుచేత ఇక్కడ ట్రైనింగ్ క్లాసులు కూడా ఫ్యూచర్లో పెడదాం అనుకుంటున్నాం అండి. ఈ ఉల్లి గురించి మనం మాట్లాడుకుందాం. కొంతమంది ఉల్లిపాయ చెడదంటారు, మంచిది కాదంటారు, కొంతమంది తింటారు. కానీ ఆయుర్వేద వైద్యంలో అయితే, ఆయుర్వేద శాస్త్రంలో ఉల్లి తల్లి లాంటిదని మనం మామూలుగా అనుకుంటాం. అన్ని గుణాలు, అన్ని రకాలైన రిజల్ట్స్ ఉల్లిపాయలో మనకి వస్తాయండి. ఓకే, అంటే తల్లి పాలు తాగడం వల్ల బిడ్డకి ఎంత ఉపయోగం ఉందో, అతని గ్రోత్ కానీ, అతని ఇమ్యూనిటీ కానీ ఇవన్నీ ఎంత పెరుగుతాయో, తల్లి యొక్క ప్రేమ ఎంత బాగా బిడ్డ మీద పనిచేస్తుందో, ఆ ప్రేమ వల్ల వచ్చే రిజల్ట్లు కూడా మనకి ఈ ఉల్లిపాయ వల్ల వస్తాయని అర్థం అన్నమాట. అక్కడ ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయలు మీరు ఈ సైజు తీసుకోవాలి. చిన్న గోళీలే ఉన్నాయి. వాటిని తొక్కలు వలిసి దేంతోనైనా హోల్స్ పొడిచి వెనిగర్లో, ఎనీ వెనిగర్ అన్నమాట, మామూలు వెజిటబుల్ వెనిగర్ అయితే మంచిది, ఫ్రూట్ వెనిగర్ ఇలాంటి వాటిలో ఊరేసండి. వాటిని ఒక జాడీలో చక్కగా వెనిగర్ పోసి అందులో వేసేసి మనకి హోటల్లో చాలా చోట్ల పెడుతూ ఉంటారు. అది ఎంత మంచిది అంటే, మనం ఆహారం బయట ఫుడ్ తింటున్నాం కదా, ఆ ఫుడ్లో ఉన్న విషాలన్నిటిని తీసేసే గుణం వాళ్ళు ఇచ్చే ఉల్లిపాయలో ఉంటుంది. అది మనం తినం. అదేవిధంగా ఉల్లిపాయ మాంసంలో ఆ చిన్న ఉల్లిపాయలే బొర్రెలు పొడిచి మటన్ కూర వండుకునేటప్పుడు అందులో వేసారనుకోండి, ఆ సారం అంతా ఇలా ఆక్కుంటాయి అన్నమాట. అవి తింటే ఎంత బలం అంటే వీర్యవృద్ధి అవుతుంది, మగతనం పెరుగుతుంది, చాలా అంటే చాలా బలం అన్నమాట. ఆ విధంగా కూడా తినొచ్చు. అదేవిధంగా ఉల్లిపాయల్ని ఒక మంచి కొత్త కుండ చూసి దాన్ని బాగా తడిపి ఎండబెట్టుకుని దాని నిండా ఉల్లిపాయలు పోసండి. వలవక్కర్లా, ఒలిసిన ఊరికే పైపర్ లైట్గా తీయండి. ఆవు పేడ యొక్క గొంత ఉంటుంది కదా, పెంటకుప్పలు అంటాం మనం. ఆవు పేడ అంతా పట్టుకెళ్ళి ఒక గుంతలో వేస్తాం. ఆ గుంతలో అడుగును గొయ్యి తీసి ఆ పేడ లోపల దీన్ని వదిలేయాలన్నమాట. వదిలేస్తే ఏమవుతుందంటే గోమయ పుట్టం అవుతుంది. అది ఆవు పేడలో మీరు గుట్ట కనుక వేసి ఆ గుట్టలో చేయి పెడితే చెయ్యి తోలుడిపో అంత వేడి వస్తుందండి. ఏ పేడలో అయినా వస్తుందో, ఆవు పేడలో బాగా ఎక్కువ వస్తుంది. 4 నెలలు అందులో ఉంచడం వల్ల ఆ వేడికి ఈ ఉల్లిపాయలు చక్కగా ఉడికిపోయి న్యాచురల్గానే ఏ విధంగానే పాడవకుండా చక్కగా ఉంటాయన్నమాట. దానికి పైన వాసన కట్టి మూత వేసి దానిపైన మళ్ళీ వాసన కట్టి కనుక ఆ పేడలో పెట్టేస్తే మీరు చక్కగానే మట్టితోటి సేలిచ్చేసి పెట్టేయండి, లోపలికి ఏమీ లీక్ అవ్వకుండా. దానిని తింటే వీర్యవృద్ధి ఎంత పెరుగుతుంది అంటే, ఆ వీర్యవృద్ధి పెరిగే గుణం కూడా మీ బాడీలో పెరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ధాతువులు అద్భుతంగా పెరుగుతాయి అనేది దాని అర్థం అన్నమాట. ఇలాగా ఉల్లిపాయని మనం ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు అన్నమాట. వేడి శరీరం ఉన్నవాళ్ళు ఉంటారు, అతి వేడి ఉన్నవాళ్ళు, వాళ్ళు ఉల్లిపాయని సన్నటి చక్రాలుగా కోసుకుని చక్కగా నేతిలో వేపించి వెన్నపూసతో కానీ పంచదారతోటి కానీ తింటే వాటిని శరీరంలో ఉన్న అతి వేడి అంతా దిగిపోతుందండి. దానివల్ల కిడ్నీలో స్టోన్స్ కరుగుతాయి. పచ్చి ఉల్లిపాయ తిన్నా కూడా కిడ్నీలో స్టోన్స్ కరుగుతాయి అన్నమాట. ఫాస్ఫరస్ స్టోన్స్ కానీ, కాల్షియం స్టోన్స్ కానీ కరిగిపోయి మూత్రం సాఫీగా అవుతుంది. ఉల్లిపాయ నవలేసి మీరు రసం మింగేస్తే మీకు మూత్రబంధం అంటారు కదా, మూత్రం సాఫీగా వెళ్ళకుండా ఇబ్బంది పెడుతుంది అనుకోండి, ఉదయం లేవగానే ఒక ఈ సైజు ఉల్లిపాయ తినండి, నవిలేసి ఆ పిప్పి ఊసేయండి, రసం మింగేయండి. ఘాటుగా ఉంటుంది, అలవాటు చేసుకోండి. చక్కగా పనిచేసి బొట్లుగా వెళ్ళి మూత్రం సాఫీగా అవుతుంది అనమాట. అదేవిధంగా ఈ అతిగా తినటం వల్ల కూడా ఉల్లిపాయ మంచిది కాదండి. దీనికి విరుగుడు ఏంటంటే సాల్ట్, పులుసు అంటే నిమ్మకాయ. చూడండి, మనం హోటల్లో తిన్నప్పుడు కంపల్సరీగా కాస్త ఉప్పు జిమ్ముకుని నిమ్మకాయ వేసుకుని తింటే రుచికి రుచిగానే ఉంటుంది. ఆ నిమ్మకాయలో ఉన్న చెడు గుణాలన్నీ పోతాయండి. మనం కూరల్లో వేసి వండుకోవటం వల్ల ఆ కూరల్లో ఉన్న దోషాలు కానీ, విషాలు కానీ ఇవన్నీ కూడా న్యూట్రలైజ్ చేసే శక్తి ఉల్లిపాయలే ఉంది. అందుకనే మన యోగులు, ఋషులు మహానుభావులు కాబట్టి ఆ లక్షణం తెలుసు కాబట్టి ఈ వీటిలో ఉన్న దోషాలు ఏమన్నా పోతాయి, తినే ఆహారం అమృతంగా మనిషికి ఉపయోగపడుతుందని
ఈ ఉల్లిపాయ కలిపి కూర వండటం అనేది ఒక సిస్టమ్గా మనకి ట్రెడిషన్లో దాన్ని మందుగా వాడమంటే వాడం కాబట్టి మనం రోజు తినగానే అది మందుగా ఇన్ని ఉపయోగాలు పడుతుందని మనకే తెలియదు. నేను చెప్పినవి 3-4 చెప్పా. ఒక 30-40 రకాలుగా ఇది ఉపయోగపడుతుందండి. ఓకేనా? నమస్కారం.